హలో. వెల్కమ్ టు ఇది ప్రపంచం. నా పేరు డాష్ డాష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ తాలూకు సారీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీలకి రావడం లేదు? ఆయనకి సడన్గా తీవ్ర జ్వరం వచ్చిందని తెలుస్తుంది. కొద్ది రోజులుగా మనం కనుక గమనించినట్లయితే కొన్ని మంత్రివర్గ భేటీలకి ఆయన గైర్హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలిసింది లేదు. మరి ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫలానా చోట జెండా ఎగరేసిన తర్వాత ఆయనకి తీవ్రంగా జ్వరం వచ్చిందంటున్నారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ కొన్ని మీడియా పత్రికలు కూడా కొన్నిట్లో రాస్తున్నారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందువల్లనే హాజరు కాలేదని, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి కూటమిలో ఒక ముఖ్యమైన నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మంత్రివర్గ సమావేశాలకి హాజరు కాలేదు? ఇది కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ. అయితే ఆ చర్చకి అర్థవంతమైనటువంటి ముగింపు ఇస్తారు అనుకుంటే ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఆయన పాల్గొనలేదు. పైగా తన సతీమణితో కలిసి వేరే చోట పాల్గొన్నారు. అక్కడి నుంచి అంటే రాజమండ్రిలోనే ఆయనకి వైద్య పరీక్షలు జరిపిన అనంతరం హైదరాబాద్కి తరలించారు, అంటే హైదరాబాద్కి పంపించారు అని చెప్తున్నారు. అంటే ఆయనకి మనం కనుక గమనించినట్లయితే గత 6 నెలలుగా ప్రతి నెలలో ఏదో ఒక అనారోగ్య సమస్య పీడిస్తుంది ఆయన్ని మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆయనకి భుజానికి ఒక సర్జరీ చేశారు, దాని నుంచి కోలుకున్నారు. అలానే ప్రజల కోసం పనిచేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ మంత్రివర్గ సమావేశాలకు ఆయన గైర్హాజరు మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఒక సమావేశం అంటే అనుకోవచ్చు ప్రసాద్ గారు, కానీ మరి ఓ మై గాడ్, మరి 3 క్యాబినెట్ భేటీలకి డుమ్మా కొట్టారంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది కదా. మరి మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎవరిని అనుకరిస్తున్నాను. మనము అప్పట్లో ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేశాం. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ని అడ్డుకున్నది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి కూడా మనం ఒక కథనం ప్రసారం చేశాం. అవన్నీ మన కళ్ళ ముందు నిజమైనవి కూడా. కాబట్టి ఈ కథనం కూడా అందులో భాగంగానే మీరు ప్యారడీగా చూడాల్సి ఉంటుంది. అయితే జోక్స్ అపార్ట్, అంటే ఈ నవ్వుల విషయాన్ని పక్కన పెడితే నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తరచూ అనారోగ్యం? హైదరాబాద్లోని తన ఫామ్ హౌస్లో ఆయన రెస్ట్ తీసుకుంటుండగానే సడన్గా ఒకరోజు వచ్చేసి ఆయనకి ఈ సైనస్ సంబంధించినటువంటి సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. ఆ జరిగిన తర్వాత తిరిగి బొంబాయికి వెళ్ళి కోకిలాబెన్ ఆసుపత్రిలో, ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. దాని తర్వాత సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ఆయన కోలుకుంటున్నారు. విధులకు కూడా హాజరవుతూ ఉన్నారు. విధులకు హాజరవుతున్న క్రమంలో దానికి ముందు మనం కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పరామర్శించారు, తర్వాత మంత్రులు పరామర్శించారు. ఈ పరామర్శల పరంపర కొనసాగుతుండగానే ఆయన కోలుకుంటున్నారు. మెల్లిగా చేతికి వేసిన బ్యాండేజ్ కూడా తీసేసి ఈ రోజున అందరికీ కనిపించారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాలు కాకపోయినా జెండా వందనం చేశారు. మరి జెండా వందనం చేసినప్పుడు ఆ తర్వాత వెంటనే ఆయనకి జ్వరం రావడం, జ్వరం వచ్చిన తర్వాత హైదరాబాద్కి పంపించారని తెలుస్తుంది. మరి ఈ మధ్యలోనే ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది విజయవాడలో. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆయన హాజరు కాలేదు అంటే దానికి జ్వరం అనేది మనకు తెలుస్తుంది కారణం. కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. ఎప్పటికప్పుడు కూటమి మధ్య లుకలుకలు వస్తాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీతో పాటు కొంతమంది కూడా ఎదురు చూస్తున్న సంగతి మీకు తెలుసు. మరి ఈ విషయం వెనక నిజంగానే విభేదాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల ఒకంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మనకు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, రకరకాలుగా ఇలా జరుగుతున్న క్రమంలో ఇంతకీ ఆయన్ని అనారోగ్యం ఎందుకు పీడిస్తుంది తరచుగా అంటే పదే పదే ప్రజల సమస్యల మీద అవిశ్రాంతంగా పనిచేయటం వల్ల మానసిక ఒత్తిడికి కానీ లోనవుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ప్రత్యేక విలేకరి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగానే మరొక వైపు మనకి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు 2 చోట్ల జరగగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హాజరయ్యారు. ఆ హాజరైన క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు కలుస్తారనుకున్నారు. కానీ అక్కడేమో విడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మాట్లాడారు. ఆయన తర్వాత
దానికి ముందు ఆయన డ్వాక్రా మహిళలు అలానే స్త్రీ శక్తికి సంబంధించినటువంటి మహిళలతో పిచ్చాపాటి మాట్లాడారు, ముఖాముఖి తన అభిప్రాయాలు పంచుకున్నారు. మరి లోకేష్ గారు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు సందేశం ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు విడిగా వెళ్ళటం వెనుక ముందస్తుగానే ఒక షెడ్యూల్ ఏమైనా ఏర్పాటు చేసుకొని వెళ్ళారా, లేకపోతే కొంతమంది బయట ప్రచారం చేస్తున్నట్లుగా నిజంగానే కూటమిలో తెలియకుండానే ఒక అంతర్గతంగా ఏమైనా చీలిక జరుగుతుందా అనేది ఒక అంతర్గత చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ చర్చ నడుస్తున్నా పరిగెత్తకపోయినా కూడా కొంతమంది చెప్పేది ఏమిటంటే కంటెంట్ లోపించినప్పుడు మనమే కంటెంట్ తయారు చేయాలని జనరల్గానే చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ప్రతి పరిణామం వెనక ఒక ఇది ఉంటుంది అంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ జూలై 20నో జూన్ 20నో ఒక మీటింగ్ పెడుతుంటే దాని మీద హడావిడి చేసిన సంగతి మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. అతను పార్టీ లేదు గిట్టి లేదు అన్నా కూడా లేదు, వచ్చేవాళ్ళు ఎప్పుడు ఇలా రారు అలా రారు అని చెప్పేసి ముక్తాయింపు ఇచ్చిన విషయం మీరు గమనించవచ్చు. మరి ఈ కోణంలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎట్ హోమ్కి రాలేదు, ఆయనకి తరచూ అనారోగ్యానికి గురవటం వెనుక కారణం ఏంటి, ఇలాంటి హెడ్డింగులతో మీరు చాలా చూస్తారు. చూసినా కూడా మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇది ఎప్పుడు ఎవడేమని చెప్పినా కూడా మనము పలానాది జరుగుతుంది అని చెప్పి అది జరగకపోయినా కూడా ఈ మాట చాటున దాక్కోవచ్చు. కొంతమంది అలానే దాక్కుంటున్నారు కూడా. కొంతమంది సోర్స్ అడుగుతారు, కొంతమంది ఏమో ఇలా తప్పించుకుంటూ ఉంటారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేదు, అలానే ఎందుకు మంత్రివర్గ సమావేశాలకి వరుసగా గైర్హాజరు ఎందుకు అవుతున్నారు? మీరు కనుక కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే ఇకపై నేను ఎవరిని స్పేర్ చేయను, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పను, నేను ప్రజలకే జవాబుదారీ అన్న రోజు నుంచి మీరు ఈ ధోరణి గమనించవచ్చు. ఈ తూతుంబర్ చిన్నపాటి చర్చలు చేసే అనలిస్టుల పేరుతో మీ మైండ్ ఖరాబ్ చేసే వాళ్ళందరికీ ఈ థాట్ ఇంకా వచ్చి ఉండదు. వచ్చి ఉంటే ఆ కోణంలో మిమ్మల్ని అందరినీ ఈ పాటికి అలరింపజేయడానికి ఆ హెడ్డింగ్లు పెట్టేసుకొని రెడీ అయిపోతారు. ఆ రోజే బీజం పడిందా అనుకుంటా. ఏ రోజు బీజం పడినా అంకురం మొలకెత్తిన మొక్క ఆ తర్వాత వీడియోలో మాత్రం అత్యద్భుతమైనటువంటి ఒక సంఘటన కూటమి మధ్య విభేదాలకి చిచ్చుకు పొచ్చుకు కారణమవుతుందా అనుకుంటూ కొంతమంది పెడుతున్నారు. ఇప్పటికే వారి అంచనాలు కానీ ఆకాంక్షలు కానీ నెరవేరుతాయా లేదా అనేది మనం ఆ తర్వాత వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం. ఆ బోయపాటి కరుణ విలాపం, ఆ తర్వాత ఆ సాలినేని ఏనువాసిరెడ్డి గారి అంతరంగం, ఈ మధ్యలో రోతచర్ల పనార్దన గారి ఇష్యూ, ఇవన్నీ కలిపి చూసినప్పుడు మీకు ఈ కూటమి మధ్య విభేదాల పేరుతో ఇంకేదో నడుస్తుంది అంతర్గతంగా అనేది చాలామంది అర్థం చేసుకుని ఉంటారు. అది అర్థమైనా అర్థం కాకపోయినా మాకు మాత్రం చాలా తెలుసు అని చెప్పుకుంటూ మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాం. అందుకు మాది హామీ. ఇదంతా పేరడీ కిందే తీసుకోండి, పేరడీలోని అసలు గారడీని గమనించండి. నేను వెల్కమ్ చెప్పినా చెప్పకపోయినా, మీరు చూసినా చూడకపోయినా నా తమ్మునైలు మాత్రం నాదే. అత్యద్భుతమైనటువంటి తమ్మునైలు పెట్టేసి ఆకర్షిస్తాను. ఆ తర్వాత వికర్షించబడి దానికి కూడా ఒక కవరింగ్ మాట వేసేస్తాను. రాజకీయాల్లో ఎప్పుడు పరిణామాలు ఇలానే ఉంటాయి. చెప్పిరారు వాళ్ళు ఎప్పుడు, వచ్చేవాళ్ళు కూడా ఇలానే ముందు వెనక ఆడుతూ ఉంటారు. వన్ ఫైన్ డే ఏదో ఒక రోజు పార్టీ పెట్టేస్తారు అనే అత్యద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్లతో తన తప్పిదాలని కవర్ చేసేస్తూ ఉంటారు. మరి ఉంటాం, తర్వాత వీడియోలో చక్కగా మాట్లాడుతున్నాం.